నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్ ఆధ్వర్యంలో జమ్మికుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. డీజీఎం అజయ్, డిఈ రమేష్, సబ్ డివిజనల్ ఇంజనీర్ నవీన్ బాబు మాట్లాడుతూ దినదిన ఇంటర్నెట్ అభివృద్ధి దశలో నడుస్తున్న తరుణంలో ప్రైవేట్ ఇంటర్నెట్లతో డబ్బులతో ప్రజలు మోసపోవద్దని, బిఎస్ఎన్ఎల్ ఆధునిక పరికరాలతో ఇంటర్నెట్ సేవల్లో ఓటీటీ టీవీ ఛానల్స్ అందిస్తూ కేబుల్ ఆపరేటర్లతో ప్రజలకున్న సంబంధాలు చాలా బలమైనవి, విలువైనవి కాబట్టి గత 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారన్నారు. కస్టమర్స్ దగ్గర వచ్చేటట్టయితే ఉన్నట్టయితే మేము ఆల్రెడీ చూసుకుంటూనే ఉంటాం, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చూసుకుంటూనే ఉంటాము. దాన్ని 10 గిగాకి మేమే అప్గ్రేడ్ చేస్తాం సార్. సో ఎటువంటి మీరేమి అడిషనల్గా మీ పోర్టు 10 గిగా సపోర్ట్ చేసేటట్టయితే ఓఎల్టీకి ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్ 10 గిగా వచ్చేస్తుంది. ఇక మీరు 10 గిగా అంటే మీరు 1000 కస్టమర్స్ కాదు 1500 కస్టమర్స్ కూడా మీరు క్యాటర్ చేసి మీ బ్యాండ్ మేము ఇచ్చేస్తాం సార్. అదొకటి మీకు మీ అందరికీ చెప్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏదండి సార్, పెద్దలు మరియు తోట ఆపరేటర్లందరికీ నా యొక్క నమస్కారం. మనకు ఇన్ని రోజుల తర్వాత బిఎస్ఎన్ఎల్ వారు మన ఆపరేటర్ కూర్చొని పెట్టి మనకి మీటింగ్ అరేంజ్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ ఎఫ్టిహెచ్ ప్లస్ ఓటీటీలు ఇన్ని రోజులు మనం ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ద్వారా ల్యాండ్లు ఓన్లీ బ్రాడ్బ్యాండ్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనకు ఛానల్స్ వస్తున్నాయి, ఓటీటీలు వస్తున్నాయి. కాబట్టి మనకు కేబుల్ ఆపరేటర్ కావాల్సిన ఏంటంటే ఇంటర్నెట్ ప్లస్ ఛానల్స్ ఇవి మనకు ఇవ్వడానికి అలా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ముందుకొచ్చింది. ఇందులో వాటి మనం ప్రైవేట్ వాళ్ళతో చాలా కష్టపడ్డాము, ముందుకెళ్ళలేకపోయాము. ఈ రోజున బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇస్తున్నారంటే చాలా సంతోషం. వాళ్ళు ముందు వచ్చి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్కు ఇబ్బంది కలగకుండా ప్లస్ మన ఆపరేటర్లకు ఇబ్బంది కలగకుండా సిగ్నల్ పర్ఫెక్ట్గా ఇచ్చి ఓటీటీలు అయినా ప్లస్ మన ఇంటర్నెట్ అయినా కల్పిస్తే చాలా సంతోషం. ఇంకోటి నేను సార్ని వాడిన వీటి దానికి వెళ్తాను. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఇప్పుడు మీకు ఇదివరకు ఇచ్చినట్టుగా కేబుల్ టీవీ చాలా అప్గ్రేడ్ అయింది. దాంట్లో కూడా డిష్ తోటి ఇస్తున్నారు, కేబుల్ ద్వారా ఆప్టికల్ ఫైబర్లో ఇస్తున్నారు. మేము ఒక్కొక్క ట్రిప్కి విజిట్ వరకు పోతాం కదా, వాళ్ళు మాట్లాడే టెక్నాలజీ చూస్తే వాళ్ళ ఏజ్ ఏమో 55-60 ఉంటుంది. వాళ్ళేమో ఇప్పుడు మేము నేర్చుకున్న కాలేజీలో DWDM అంటే ఏంటిది, మల్టీప్లెక్సర్స్, మోడమ్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు నేర్చుకోలేదు. మేము ఉన్న ప్రజానికానికి నమస్కారం అండి. నేను పొన్నం అజయ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, బిఎస్ఎన్ఎల్. సో ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎఫ్టిటిహెచ్ సేవలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎల్సీఓలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎల్సీఓలను అందరినీ కూడా, జమ్మికుంట డివిజన్లో ఉన్నటువంటి ఎల్సీఓలను అందరినీ కూడా బిఎస్ఎన్ఎల్తో పార్ట్నర్షిప్లోకి తీసుకురావడము, ఎన్రోల్మెంట్ చేయడము అనే విషయంలో డిస్కషన్స్ జరిగాయి. ఎల్సీఓల ద్వారా మీకు ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా సర్వీసెస్ అందుతున్నాయి, కేబుల్ టీవీ సర్వీసెస్. ఇప్పుడు వాటితో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ అండ్ ఓటీటీ సర్వీసెస్ కూడా బిఎస్ఎన్ఎల్ అందివ్వడానికి పథకాలు రచిస్తుంది. వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాను.